ఏవైనా దేవుడికి సంబంధించిన ఏవైనా గానీ మనము ఆ చెప్పులు విప్పి చెప్పులు గానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ ఏవైనా విప్పి మనం చాలా భక్తి శ్రద్ధలతోటి కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. అయితే ఈ బతుకమ్మ కుంట చెరువు దగ్గర ఏం జరిగిందంటే మీకు నేను ఇక్కడ అందరూ ఇగో కిందికొస్తున్నారు. పూజారి ఉన్నాడు. అక్కడ పసుపు, కుంకుమ, తర్వాత అమ్మవారికి సంబంధించిన ఆ బతుకమ్మ చెరువులోనే బట్టలు అవన్నీ సమర్పిస్తున్నారు. ఈ సమర్పించేటప్పుడు మీరొక్కసారి మెల్లగా ఈ ఈ కొంచెం విజువల్ అయిపోతే మీకు ఆ ప్రతి ఒక్కరి కాళ్ళకు ఏమున్నాయో చూడండి. హారతి గూడా ఇస్తారు. ఇటువైపు మహిళలున్నారు. ఇటువైపు వాళ్ళు. దాంట్లో ఆమె హరిచందన ఇంతకుముందు నారాయణపేట కలెక్టర్ ఉంది. దాని తర్వాత రోహిన్ రెడ్డి ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. తర్వాత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. సో, ఇందులో కొంతమంది బతుకమ్మలు పట్టుకున్న వాళ్ళున్నారు. సో, అక్కడ ఆ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్నారు. అంటే అందులో బతుకమ్మకు ఇక చూడండి ఒకసారి. ఇవన్నీ చూడండి. హనుమంతరావు షూస్, అనిల్ కుమార్ యాదవ్ షూస్, వీళ్ళు చెప్పులు, ఈయన షూస్ బ్లాక్ షూసు, పొన్నం ప్రభాకర్ షూసు, రోహిన్ రెడ్డి షూస్ సమర్పిస్తున్నారు. ఓకే, బతుకమ్మను కూడా ఇక్కడ కొంచెం చూసిరా, రేవంత్ రెడ్డి బతుకమ్మను కూడా నీళ్ళల్లో వేసిరు.